వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ లేని వాళ్ళకే తెలుస్తుందండి హెయిర్ ప్రాబ్లమ్ గురించి. అంటే హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బాధ ఏంటో తెలుస్తుంది. చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. హెయిర్ లాస్ అయినా కూడా రీగ్రోత్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఉంటే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీకు మేకింగ్ చేసి చూపిస్తాను. ఇది రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు అప్లై చేసుకోండి. షూర్‌గా మీకు గ్రే హెయిర్ ప్రాబ్లమే కాదు. అట్ ద సేమ్ టైమ్ మీకు హెయిర్ గ్రోత్ అవుతది. మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ మీకు హెయిర్ సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా గూడా తగ్గిపోతాయని జెప్పేసి అంటున్నారు. న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో, సార్ ద్వారానే అసలకి ఈ మేకింగ్ ప్రిపరేషన్ చూద్దాము. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అప్లై జేసుకోవాలో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది బాధపడుతుంటారు సార్. అంటే హెయిర్ లాస్ అవుతుంది మాకి. యెస్. సో, బాల్డ్ హెడ్ వచ్చేస్తదేమో. హ్మ్. బాల్డ్ హెడ్ వస్తే బయట తిరగాలంటే 10 మందిలో అంటే హెయిర్ లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని జెప్పేసి బాధపడతా ఉంటారు. హ్మ్. అంటే గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే వస్తుంది గ్రే హెయిర్ ప్రాబ్లమ్. హ్మ్. అలాంటి వాళ్ళు స్కూల్‌కెళ్ళాలన్నా గూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి ఈరోజు బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీని నేను చెప్పినట్టు మీరు మేక్ చేసుకొని హ్మ్. అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ పోతది. అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్ అవుతది అని జెప్పేసి అంటున్నారు గదా! ఇందులో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము? ఎలా మేక్ చేసుకోవాలి సార్ దీన్ని? యాహ్! యాహ్! సో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ దానికి ముందే మనం కొన్ని చిన్న చిన్న విషయం మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఓకే. రెమెడీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే. బట్ దానితో పాటు మనం చూడాల్సింది ఏంటంటే ఒకరికి ఇన్ కేస్ గ్రే హెయిర్ వస్తుందంటే ఎందుకు వస్తుంది? ఓకే. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. సో, అక్కడ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. Okay. So suppose you are sleeping very late. Okay. There also it affects the hair. ఓకే. Okay. And let us say you are eating all junk food and hotel food on daily basis. ఓకే. ప్రతి రోజు మీరు జంక్ ఫుడ్ తింటున్నారు. ఓకే. అండ్ ఆల్కలైన్ ఫుడ్ అసలు మీరు తీసుకోవట్లేదు. ఓకే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అసలు తినట్లేదు. ఓకే. సో ఎలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తుంది. ఓకే సార్. Okay, because most of the hormones we are getting from the sun-grown items. ఓకే సార్. Okay, so that if you are not eating, then అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అగైన్ హార్మోనల్ డిఫిషియన్సీ రావడం అవకాశం ఉంది. ఓకే సార్. సో that affects the hair. Ultimately, that affects the hair. Okay, and another thing is the protein deficiency. ఓకే సార్. In case ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉంటే కూడా మనకు హెయిర్ ఫాల్ అవడం అవకాశం ఉంది, బాల్డ్ హెడ్ రావడం అవకాశం ఉంది, అండ్ హెయిర్ థిన్ అవడం అవకాశం ఉంది. ఇది అన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనము అనదర్ రీజన్ అక్కడ చూడాల్సింది ఏంటంటే వెదర్ హీ హాస్ గాట్ ఎనీ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, లెట్ us say లైక్ డయాబెటీస్. ఓకే. ఓకే. లేకపోతే వాళ్ళకు ఏమైనా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా. ఓకే. ఓకే. లేకపోతే దాంతో పాటు వెదర్ హీ ఈస్ యూజింగ్ ఎనీ ఆఫ్ కెమికలైజ్డ్ మెడిసిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే సార్. చాలా రోజుల నుంచి ఒకరు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు. లేకపోతే సంబడి ఈస్ యూజింగ్ కాంట్రాసెప్టివ్ పిల్స్. కొంతమంది ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది అన్ని రకరకాల కారణాలు ఉంటాయి దానికి. ఓకే. సో ఇది అన్ని మనం చూడాలి యాక్చువల్గా. సో దాన్ని బట్టి అగైన్ జనరల్లీ వీ సజెస్ట్ ద పర్టికులర్ రెమెడీ ఆర్ పర్టికులర్ మెడిసిన్స్. ఓకే. Okay. And in fact, I have some specific medicines for the hair fall and hair gray also. But apart from that, in generally, I'll tell you a remedy. It's a very good remedy. ఓకే సార్. And దీని వల్ల ఏమవుతుందంటే ఒకరికి గ్రే హెయిర్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ హెయిర్స్ ఇన్ కేస్ థిన్ అయిపోయిందంటే అది థిక్ అవడం అవకాశం ఉంది. ఓకే. అండ్ దాంతో పాటు వాళ్ళకు నార్మల్గా ఇన్ కేస్ జుట్టు చాలా డిఫరెంట్ షేప్లు ఉన్నాయంటే అది కూడా కొంచెం నరిష్మెంట్ జరుగుతుంది. ఓకే సార్. హెయిర్కు నరిష్మెంట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ గివ్ ద బెస్ట్ హెల్దీ హెయిర్ టు ఓకే ఏ సార్. పర్సన్. ఓకే. ఓకే సార్. సో అంతా మనం చేయొచ్చు. ఓకే సార్. సో మనం చూడాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు. ఓకే సార్. ఓకే. అండ్ అనదర్ వన్ ఈజ్ హెన్నా పౌడర్. ఓకే సార్. ఓకే. దిస్ ఈజ్ ద అందం ఆయిల్. ఓకే సార్. ఓకే. అండ్ దిస్ వన్ ఈజ్ బ్రింగరాజ్ ఓకే పౌడర్. సార్. ఓకే. సో ఈ ఐటమ్స్ మనం యాక్చువల్గా యూజ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఇది వేపాకు. ఓకే సార్. ఓకే. సో మనము యాక్చువల్లీ ప్రెజెంట్లీ నేను చెప్పిన చిట్కాలు ఎట్లా ఉందంటే లైక్ ఈ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్. ఓకే సార్. ఇఫ్ సపోజ్ చాలా మంది ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అకార్డింగ్లీ దే హావ్ టు టేక్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఓకే. ఓన్లీ 1 పర్సన్‌కి అయితే ఇప్పుడు మనం చేసి చూపిద్దాం. ఎస్. ఓకే సార్. ఓకే. యా. ఫర్ వన్ పర్సన్స్కి ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ద ఆయిల్. ఓకే సార్. ఓకే. సో
1 spoon and 1 spoon. Okay, 2 spoons is enough. ఓకే సార్. Okay, for a gents purpose. ఓకే సార్. And దాంతో పాటు this we have to take half teaspoon. ఓకే సార్. Okay. And మెంతులు మనం ఈవెన్ గ్రెయిన్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మెంతులు పొడి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే సార్. మెంతుల పొడి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ యాడెడ్. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హాఫ్ టీ స్పూన్ వీ హ్యావ్ యాడెడ్. ఓకే, అండ్ దాంతో పాటు వీ హ్యావ్ టు టేక్ దిస్ 2 leaves. ఓకే సార్. 2 stems తీసుకొని మనం లీవ్స్ తీసేయాలి. ఓకే సార్. ఓకే, సో దిస్ ఆల్సో వీ హ్యావ్ టు యాడ్ ఇన్. ఓకే సార్. ఓకే, అండ్ ఇది కొంచెంసేపు మనం లైక్ sir. వేయించాలి. ఓకే. ఓకే, కొంచెంసేపు అంటే నార్మల్గా ఇది బ్రౌనీస్ కలర్కి వచ్చేయాలి అనమాట. ఓకే సార్. ఓకే, అప్పుడు వరకు మనం వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. యా, ఓకే. కంప్లీట్గా బ్రౌన్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే, బట్ మాడిపోకూడదు, అది మనం చూడాలి. ఓకే. ఓకే, బ్రౌన్ అయిపోయిన తర్వాత అగైన్ మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్ మనము వేరొక గిన్నెకి మనం తీసేయాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని మనం స్ట్రైనర్ చేసుకోవాలి సార్. యా, సో నౌ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 person. ఓకే సార్. మీన్స్ ఇఫ్ దే ఆర్ ఇంటూ జెంట్స్ కేటగిరీ అయితే దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ లేడీస్ అయితే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఎక్కువ తీసుకొని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే సార్. సో ఈ క్వాంటిటీ ఒక పర్సన్స్కి, ఒక జెంట్స్కు మాత్రమే. ఓకే సార్. సో ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఓకే. సో దే కెన్ అప్లై ఆన్ ద హెయిర్స్. ఓకే. అండ్ వాళ్ళకు అక్కడ గుర్తుపెట్టాల్సిన ఏంటంటే ఇది కంప్లీట్గా మనకు స్కాల్ప్కు టచ్ అవ్వాలి. ఓకే. ఓకే, స్కాల్ప్కు టచ్ అయితేనే అప్పుడు మాత్రం ఇఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్. అండ్ దే హ్యావ్ టు కీప్ ఇట్ మినిమమ్ ఫర్ 1 hour. ఓకే. ఓకే, 1 hour తర్వాత కావాలంటే వాళ్ళు వాష్ చేయొచ్చు. ఓకే. ఈవెన్ దే కెన్ వాష్ ఇట్ విత్ ద షాంపూ ఆల్సో. ఓకే సార్. ఈవెన్ ప్రాబ్లం ఏం లేదు, బట్ 1 hour మినిమం ఉంచాలి. ఓకే. లేకపోతే సపోజ్ ఒకరు రాత్రిపూట ఇది అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ వరకు ఉంచారంటే ఇంకా బెస్ట్. ఇట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్. నిజంగా సార్, ఈ రోజు అయితే గ్రే హెయిర్ కానీ అంటే హెయిర్ గ్రోత్ కి చాలా చక్కటి రెమెడీ నిజంగా సార్. ఇది టోటల్ గా చూసారు కదండి మీరు కూడా, చాలా బ్రౌనిష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో కూడా ఉంది ఇది. సో మీరు రెగ్యులర్ గా ఇలా అప్లై చేసుకొని మీరు రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల షూర్ గా మీరైతే హెయిర్ గ్రోత్ అయితే మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంటే గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం హెయిర్ సంబంధించినది చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా ది బెస్ట్ రెమెడీ అనుకోవాలి ఇది. Yeah. సో ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.